ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. స్తుతులకు కారణభూతుడువై ఉన్న గొప్ప దేవ యేసయ్య, ఈ ఉదయకాల సమయానికై స్తోత్రములు. ఈ ఉదయకాలంను మాకు ప్రేమించి నీవు అనుగ్రహించినందుకు వందనాలు. నీ వాక్యము చేత మాతో మాట్లాడమని, వినగలిగిన చెవిని గ్రహించుకునే హృదయంను దయచేసి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము కీర్తనల గ్రంథము 34వ కీర్తన 5వ వచనమును చదువుకుందాం. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 5వ వచనము. వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగెను, వారి ముఖములెన్నడూను లజ్జింపకపోవును. దేవుని వైపు చూసిన వారి ముఖములు ప్రకాశముగా ఉన్నాయి అన్న కార్యమును కీర్తనకారుడు చెప్పటం చూడగలము. పైన వచనము మనము చదివినట్లయితే, అనగా 4వ వచనమును మనము చదివినట్లయితే, నా యొక్క దుఃఖంలో లేకపోతే నా యొక్క కష్టంలో దేవుని వైపు నేను చూశాను, ఆయన నన్ను కనికరించాడు, నన్ను సిగ్గు నుండి అనగా నేను అవమానపడకుండా నన్ను తప్పించినాడు అన్న కార్యమును కీర్తనకారుడైన దావీదు చెప్పటం చూడగలం. మన జీవితంలో దేవుని వైపు ఒక సమస్య వచ్చినప్పుడు అవసరతకు మాత్రమే చూస్తూ ఉంటాం. అయితే పూర్ణ హృదయంతో ఆయన వైపు చూసినట్లయితే, నీ హృదయాన్ని ఆయనకు సంపూర్ణముగా సమర్పించుకున్నట్లయితే, నీ జీవితంలో ఆయన కలిగి ఉన్న ఉద్దేశములకు లోబడేదానికి ఇష్టపడినట్లయితే, నిన్ను కలవరపరిచే కార్యములన్నిటిలో నుండి ఆయన విమోచించటం మాత్రమే కాదు, నీవు సిగ్గుతో తల వంచుకున్నట్లుగా చేయాలనుకొని ప్రయత్నించే వారి మధ్యలో ప్రభు తన యొక్క కృపను నీకు అనుగ్రహించి, తానే నీకు తోడుగా ఉండి, నిన్ను కలవరపరిచే వారికి దూరము చేస్తూ, వారికి మధ్యలో నిన్ను లేవనెత్తి నీ ముఖమును ప్రకాశింపచేయాలని ఆశిస్తూ ఉన్నాడు. ఎందరైతే ఆయన వైపు చూశారో వారి ముఖములు ప్రకాశమును కలిగి ఉండటం చూడగలం. నిజమే, మనము ఆయన వైపు చూసినప్పుడు ఒకప్పుడు సమస్యలతో, కష్టములతో, దుఃఖముతో కృంగిపోయిన వారికి ఆయన వెలుగును పంపించి, ఆయన వాక్యపు వెలుగును పంపించి, హృదయంలో ఉన్న చీకటిని తొలగించి, వెలుగుతో నింపిన దాన్ని బట్టి మన ముఖము ప్రకాశముతో ఇతరులకు ముందు రావడానికి ప్రభు సహాయం చేస్తాడు. అనగా ఎక్కడైతే నీవు కృంగిపోయినావో ఆ సమస్యల నుంచి బయటకు వచ్చినప్పుడు నీ ముఖ కాంతిని ఇతరులు చూస్తే దేవుని యొక్క వెలుగును కనుగొనగలరు. ఈ ఉదయకాలమున ప్రభు మన యొద్ద ఆశిస్తున్నది అదే. నీవెందుకు ఇతరుల యొద్దకు వెళ్తావు? నీకు ఒక కష్టం అంటే, పూర్ణ హృదయముతో నన్ను సేవించుము, నిన్ను నేను విమోచిస్తాను. పూర్ణ హృదయముతో నన్ను వెంబడించుము, నేను నిన్ను బలపరుస్తాను. పూర్ణ మనసుతో నా యొద్దకు రా, నీ యొక్క బలహీనతలన్నిటిని తీసివేసి, నీలో ఉన్న దుఃఖమును తొలగించి, నీ కన్నీటిని తీసివేసి, ప్రతి బాష్పపు బిందువును అనగా కన్నీటినంతటి తుడిచి, నీ ముఖమును నేను వెలుగుగా చేస్తానంటున్నాడు. అలాంటి ప్రభువును కలిగిన నీవు నేను ఈ ఉదయకాలమున ఆయన యొద్దకు రావకుండా ఎందుకు లోకము వైపు వెళ్ళాలనే తలంపులు కలిగి ఉంటున్నామంటే, దేవుని యందు నీవు పరిపూర్ణముగా విశ్వసించటం లేదు. నీ హృదయము ఆయన పైన సంపూర్ణముగా లేదు. నీవు ఆయనను నమ్మి ఆయన వైపు చూస్తూ ముందుకు వెళ్ళట్లేదు. నీ తలంపుల చేత ఈడవబడిన వ్యక్తిగా, నీ ఆలోచనల చేత ఈడవబడిన వ్యక్తిగా దేవునికి దూరముగా ఉంటున్నావని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉన్నది. నీ జీవితమును ప్రభు ఈ ఉదయకాల సమయంలో ప్రేమిస్తూ ఉన్నాడు. నీ యొక్క మొరను ఆలకిస్తున్నాడు. నీ యొక్క అవమానమును మార్చి నీకు ఆయన తన యొక్క కృపని ఇవ్వాలని ఆశిస్తూ ఉన్నాడు. నీవు భయపడిన స్థలములో నిన్ను ధైర్యముగా నిలబెట్టాలని ఆశిస్తూ ఉన్నాడు. నీవు కృంగిన స్థలంలో నిన్ను లేవనెత్తి సాక్షులుగా మార్చేది దేవుని యొక్క ఉద్దేశముగా ఉన్నది. ఆ ఉద్దేశమునకు నీవు నేను లోబడేదానికి ప్రభు ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుచూ ఉన్నాడు. కీర్తనకారుడు చెప్పిన రీతిగా, ఎక్కడ మనము కృంగిపోయినామో, ఎక్కడ మనము అవమానపడ్డామో అక్కడ నుండి బయటకు తీసుకొచ్చి మన యొక్క ముఖ కాంతిని ఇతరులు చూడట్లుగా ప్రభు చేయాలని ఆశిస్తున్నాడు. కనుకనే ఈ ఉదయకాల సమయంలో మాట్లాడుచూ ఉన్నాడు. ఆయన యొక్క స్వరమును ఆలకించుము,
ఆయన స్వరముకు లోబడుము. ఆయన స్వరము నీతో మాట్లాడిన రీతిగా నీవు నడుచుకున్నట్లయితే దేవుని కృపను నీ జీవితములో సంపూర్ణముగా అనుభవించగలవు. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, కృపగల యేసయ్య, ఈ ఉదయకాల సమయానికై వందనములు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, నీ కృప చేత నాయన నన్ను, మమ్మల్ని నాయన నీవు ఎలాగూ ప్రేమిస్తున్నావని కీర్తనకారుడు చెప్పిన మాటలు బట్టి మేము గ్రహించుకోగలుగుతున్నాము. మా ముఖంలో నీ యొక్క వెలుగును ప్రకాశింపచేసేదే నీ యొక్క ఉద్దేశముగా ఉన్నందుకు స్తోత్రం. అనగా నీ యందు నివసించే వారి యొక్క జీవితములు ఎన్నడూ కలవరముతో, దుఃఖముతో ఉండవు అని నీ వాక్యము సెలవిస్తుంది. నీ వాక్యమును గాయకొని వాక్యానుసారముగా జీవిస్తూ మేము ముందుకు వెళ్ళటకు సహాయము చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మక సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూ తోడై ఉండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.